హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండే వంకాయ పచ్చికారంతో అయితే మేము ముందుకు వచ్చేసాయండి. దానికోసం అల్లము, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వంకాయలు అయితే రెడీగా అయితే పెట్టేసేసుకున్నాను. కడాయిలో ఆయిల్ పెట్టేసేసుకొని తాలింపు అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే ప్లేస్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇవి కొంచెం వేగకముందే నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం గరిటెతో బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. ఇది ఏంటంటే అండి, వెజిటేరియన్స్ కనుక ఈ రెసిపీ మిస్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి రెసిపీ అనేది అయితే మిస్ అయిపోతారండి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఆయిల్ మీకు ఇట్లా కనపడుతూ ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే మనం పచ్చికారం వేసేస్తామో అప్పుడు మనకు ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుంటుంది. అప్పుడు వేయడానికి కూడా బాగా సరిపోతుంది ఆయిల్ అనేది. అయితే ఇట్లా వంకాయ ముక్కలు అనేది ఇంక ఇందులో ప్లేస్ చేసుకోవడమే అండి. ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ మాత్రం ఆసమ్. ఇట్లా నేను వంకాయ ముక్కలు నేను చూపించిన క్వాంటిటీ అంతా ఒక అర కేజీ వంకాయలకి అయితే సరిపోతుందండి. అల్లం కానీ, పచ్చిమిరపకాయలు కానీ, కొబ్బరి కానీ. సో ఈ వంకాయలు అయితే ప్లేస్ చేసుకొని మళ్ళీ గరిటెతో అయితే ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇవి మగ్గేటట్టు అయితే ఉంచుకోవాలి. అంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ముందుగా చూపించగా అండి అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి ఇవి కూడా ఒక్కసారి మనం కచ్చాపచ్చిగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అయితే కాదు. ఇది కొంచెం వేగిందా చూడండి, మిక్సీ జార్లో అయితే మంచిగా అయితే ప్లేస్ చేసేస్తున్నాను. ప్లేస్ చేసి ఒక్కసారి అట్లా తిప్పేసేసి ఆపితే సరిపోతుంది. మొత్తం అయితే నాది రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిపోయిన కచ్చాపచ్చిది మగ్గిన వంకాయలు అయితే ప్లేస్ చేసుకోవటం టేస్ట్ ఆసమ్, మస్ట్ ట్రై రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.